హరే కృష్ణ టు ఆల్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మా ఆలమూరులోని పచ్చని పొలాల మధ్య ఉండే వినాయకుడి గుడిని చూద్దాం. ఇక్కడ కార్తీక మాసం ఉసిరి చెట్టు కింద పూజ చేయించి వనభోజనాలు పెట్టుకున్నాం. ఈ ఆలమూరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది. ఇంకా నియర్ బై టౌన్స్ వచ్చేసి పాలకొల్లు అండ్ తణుకు. పాలకొల్లు అయితే 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ తణుకు అయితే 15 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. నమస్కారాన్ని సమర్పయామి. కార్తీక వ్రత సమారాధన, కార్తీక బహుళ అమావాస్య వచ్చేసి అలా స్వామివారికి నమస్కారం చేసుకుని చక్కగా ఆ యొక్క కార్తీక వ్రత సమారాధన సమయ లక్ష్మీనారాయణ చెప్పండి దాత్రి వృక్ష సన్నిధౌ మమ యువజన సంఘ కార్తీక వనసమారాధన సమయే లక్ష్మీనారాయణ దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ దేవతాయే నమో నమః నమస్కారాన్ సమర్పయామి. పార్వతీ సమేత పరమేశ్వర కార్తీక దామోదర దేవతాయే నమో నమః. సంవత్సరానికి ఒకసారి భోజనం చేయడం వల్ల ఆ యొక్క కలుగుతుంది. అలాగే ఈ కార్తీక వన సమారాధన అంటే ఉసిరి చెట్టు కింద సర్వ దేవతలు ఉంటారు. అటువంటి ఆ ఉసిరి చెట్టు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క క్షేత్రం. శ్రీమన్నారాయణుడి యొక్క అది ధాత్రి అంటే విష్ణుమూర్తికి ఒక్కొక్క వృక్షాన్ని భగవంతుడు నిర్ణయించాడు. అందుచేత ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో భోజనాలు చేస్తే సర్వ దేవతల యొక్క అనుగ్రహం కలిగి చక్కగా స్వామివారి అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారని ఇక్కడ మనం ప్రధానంగా చెప్పబడుతోంది. అందుకే నలుగురు కలిసి బంధువర్గం వారు అందరూ కలిసి భోజనాలు పెట్టుకోవడం చేత ఆ యొక్క విష్ణుమూర్తి వారి యొక్క సన్నిధానంలో పెట్టుకున్నంత ఫలితం జరుగుతుందని ప్రధానంగా మనకి ఇక్కడ చెప్పబడుతోంది. అంత సమారాధన కార్తీక అంత సమారాధన లక్ష్మీనారాయణ ధాత్రి లక్ష్మీనారాయణ పూజ చక్కగా దీవించండి వినాయక అని చెప్పి ఆ వినాయకుడికి అన్నం పెట్టుకుని వినాయకుడికి వేసిందలాగా సిద్ధి గణపతి నమః నమస్కారాన్ని ధమత్పయంతో కూడా వేసిందలాగా సిద్ధి గణపతి నమః నమస్కారాన్ని ధమత్పయామి. హేమ విష్ణునాః త్రియోహంతరో జమంగళమ్మ నమస్తే. గుడి లోపలికి వెళ్ళే ముందు మనం ఈ కొలంలో ఇలా కాలు కడుక్కుని వెళ్ళొచ్చు. కొలను చాలా చిన్నగా ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ఈ కొలంలో చిన్న చిన్న చేపలు కూడా ఉంటాయి.
చాలా బాగుంటాయి, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పిల్లలైతే ఇంకా అక్కడే ఉండిపోతారు. ఇంకా అసలు డేంజరస్ కూడా ఏం కాదు, చిన్న కొలను. ఇదే శ్రీ వినాయకుని స్వామివారి బాలయాలయం. సిద్ధిబుద్ధి సమేతంగా ఉంటారు స్వామివారు ఇక్కడ. ఇంకా వినాయకుని స్వామి చుట్టూ చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి, చూద్దాం పదండి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. శ్రీ రాధాకృష్ణుల వారు, ఈయనేమో శ్రీ వేణుగోపాల స్వామి వారు. శ్రీ సీతారాముల వారు, లక్ష్మణ స్వామి, హనుమంతుల వారు, శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారు, నవగ్రహాలు, శ్రీ అయ్యప్ప స్వామి వారు, శ్రీ రామ సహిత సత్యనారాయణ స్వామివారు,
ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుంది, ఒకే చెట్టుగా ఉంటుంది. ఈ చెట్టుకి సుమారు ఒక 100 years పైనే ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు. ఓం భవానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ప్రధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. స్వామివారి యొక్క ముఖభాగాన్ని చూపించండి. ఓం ప్రణాయ కార్తీక వరసమారాధన సంపూర్ణ వ్రతముల సిద్ధి. చెప్పండి. కర్పూర మహాదేవ మహాదేవ శంభో శంకర మంత్రపుష్పం నమస్కారం సమర్పయామి. పార్థదాతకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ ధాత్రిహేత లక్ష్మీనారాయణ సమేత కార్తీక దామోదర దేవతాభ్యః వేదోక్త సమన్వయ మంత్రపుష్పం అందరూ పువ్వులు ఆ దేవుడికి వేసేయండి. ఆ దక్షిణ నిలబెట్టలాగా మంత్రపుష్పం సమర్పయామి. కళ్ళగట్టు స్వామిని చేసేస్తారు. ఈ ఆలయం చుట్టూ కూడా పైన మునీశ్వర్ల విగ్రహాలు పెట్టారు. వాటి నేమ్స్ కూడా క్యాప్చర్ చేశాను. అత్రి మహర్షి, భరద్వాజుడు, గౌతమ్ మహర్షి, అలా ప్రతి ఒక్క నేము క్యాప్చర్ చేశాను. చూడండి, జమదగ్ని, గౌతముడు. ఈ ఉసిరి చెట్టు ఉసిరికాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ మీకు రావాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్. Stay tuned to brightly shine yourself.